కేఎన్ఆర్ ఛానల్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆరోపణలు చేయడంలో అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో టీడీపీకి మించిన వాళ్లు లేరు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. కాంగ్రెస్ ప్రభుత్వం 8 లక్షల పిల్లల బతుకులతో ఆడుకుంటోంది. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీఎస్ కుమార్. విజనే లేని జగన్ రెడ్డికి విజన్ ఎట్ ది రేట్ ఆఫ్ 2047 అర్థం కాదు. నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. విజయవాడ పుస్తక మహోత్సవ కమిటీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం శ్రీనితో సమావేశం. అనకాపల్లి వివి రమణ రైతు భారతి నందు నిజిషో స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ 2024 ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటులు శ్రీ సుమన్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ దాడి రత్నాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ యొక్క ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీరు మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి ఈ కరాటే పోటీలను రాష్ట్ర స్థాయిలో అనకాపల్లి రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో చీఫ్ కోచ్ ఎస్పీ ఎండి నాయుడు ఆధ్వర్యంలో డిసెంబర్ 22వ తేదీ ఆదివారం పోటీలను నిర్వహించబడతాయని తెలియజేశారు. ఈ రాష్ట్ర స్థాయిలోని గెలుపొందినటువంటి ఈ క్రీడాకారులకు దేశ స్థాయిలో పోటీలు నిర్వహించబడుతుందని తెలియజేశారు. అయితే ఈ కరాటే క్రీడను అభ్యసించడం వలన ముఖ్యంగా ఆడవారిపై జరిగేటటువంటి అత్యాచారాలను దురాగతాలను చాలా వరకు ప్రస్తుత కాలంలో నియంత్రించవచ్చునని అన్నారు. ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి స్త్రీలకు ఆత్మరక్షణ నైపుణ్యాలు ఎంతో అవసరమని చిన్ననాటి నుండే కరాటే వంటి క్రీడల్లో నైపుణ్యం సాధించినట్లయితే స్వీయ రక్షణే కాకుండా విద్యా ఉద్యోగ అవకాశాలలో కూడా మెరుగైన ప్రతిభ కనబరచగలుగుతారని అన్నారు. ఈ పోటీలలో రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి కూడా క్రీడాకారులు పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు కాండ్రేగుల శ్రీరామ్, శిలపరిశెట్టి బాబీ, డాక్టర్ కాండ్రేగుల యశ్వంత్, తురగలపూడి ఈశ్వర్రావు, ఎస్ కిషోర్ కుమార్, వై బాలమురళి, టి వెంకటేష్, కె శివ, డి నాగరాజు, అధిక సంఖ్యలో కరాటే విద్యార్థినులు పాల్గొన్నారు. మీ ఆశీర్వాదంతో ఏంటంటే నేను 800 పిక్చర్స్ 10 భాషల్లో టచ్ అవుతున్నాను. ఇప్పుడు మళ్ళీ 10 లాంగ్వేజెస్, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లాంగ్వేజ్ 2 లాంగ్వేజ్లో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మొన్ననే గుజరాత్లో ఒక హిందీ తెలుగు వర్షన్ కాంత అన్న సినిమా షూటింగ్ జరిగింది. అక్కడ గుజరాత్ ప్రొడ్యూసర్ ఉన్నారు. గుజరాత్లో మీరు యాక్ట్ చేస్తారంటే భారతదేశంలో ఏది ఉన్నా నేను యాక్ట్ చేస్తానంటే చేయండి చెప్తే మీరు చేయాలి సార్, గుజరాత్లో మంచి ఫ్యాన్స్ ఉన్నారు మీకు అంటే నాకు శివాజీ ద బాస్, గబ్బర్ ఈజ్ బ్యాక్ లాంటి సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఒక ఇమేజ్ ఉన్నాను, తప్పకుండా చేస్తానంటున్నాను. సో ఇవన్నీ చెప్తానంటే అందరూ మీ అభిమానులు పెద్దలందరూ ఆశీర్వాదంతో నేను సినిమా ఫీల్డ్లో ముందుకెళ్తున్నాను. నా అచీవ్మెంట్ అయిపోయింది. 100 సినిమాలు తెలుగులో హీరో అయిపోయింది, 50 సినిమాలు తమిళ హీరో అయిపోయింది, 25 ఫిలిమ్స్ కన్నడ అయిపోయింది. చాలా అనుకుంటాను, దేవుడు నాకు చాలా ఇచ్చింది. అయితే ఏం చేశాను, ఇది సినిమా చేసాను, డబ్బులు సంపాదించడం, డబ్బులు పోగొట్టుకోవడం అందుకే విషయం. ఏం చేశాను, నాకంటే హెల్త్ చిన్నప్పటి నుంచి నాకు హెల్త్ చాలా ఇష్టం. ఎందుకంటే 11 ఇయర్స్లో మా అమ్మగారు 97లోనే ఒక కరాటే క్లాస్ ఉంటే పంపించారు, కరాటే నేర్చుకున్నారు. అప్పుడు నాకు తెలియదు. తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత కొంచెం లెవెల్కి వచ్చిన తర్వాత దాని బెనిఫిట్స్ ఏంటి, దానికి హెల్ప్ లైఫ్కి ఎట్లా యూజ్ అయింది తర్వాత వచ్చింది. తర్వాత జీవితంలో కూడా మెంటల్ స్టెబిలిటీ, ఫిజికల్ స్టెబిలిటీ. ఎందుకు చెప్తానంటే ఈరోజు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. చాలామంది ఇప్పుడు యూత్ చూస్తుంటే చిన్న వయసులోనే వాళ్ళకి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది. తర్వాత అలవాటు డ్రగ్స్కి వెళ్ళిపోయి మెంటలీ వాళ్ళు అన్ఫిట్ అయిపోయి డ్రింక్స్ బ్యాడ్. బట్ అంతకన్నా డేంజర్ డ్రగ్ ఏంటంటే సొంత తల్లిదండ్రులనే చంపుతున్నారు, అన్న తమ్ముడిని చంపుతున్నారు. ఇలా భయంకరంగా ఉంది, భయం వస్తుంది. సో నేను ఒకటే ఇప్పుడు కాదు, నేను మార్షల్ ఆర్ట్ మాస్టర్ అయిన తర్వాత నేను మాస్టర్ అయ్యి మా ఇంటి దగ్గర వారానికి 3 క్లాసులు ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా నేను క్లాసులు చేశాను. 3 రోజులేమో నేర్చుకున్నాను. అట్లా నేను సినిమా ఫీల్డ్ కూడా కరాటే వల్లనే, నాకు యాక్టింగ్ ఏమి తెలియదు. కరాటే మాస్టర్గా నా డోజోలో డెమాన్స్ట్రేషన్లో చూసి ఒక ప్రొడ్యూసర్ నాకు ఆఫర్ ఇచ్చి అట్లా వచ్చాను. కరాటే మార్షల్ ఆర్ట్ నేను మైండ్లో పెట్టి హెల్త్, మార్షల్ ఆర్ట్ కాదు హెల్త్ ఫస్ట్, హెల్త్ తర్వాత మార్షల్ ఆర్ట్, దాని తర్వాత కరాటే. ఇట్లా నేను అన్ని దాంట్లోనే ఎప్పుడు చూసినా ఈ మార్షల్ ఆర్ట్ ఫంక్షన్స్ ఉంటుంటే అవేర్నెస్ దీని గురించి నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఇక్కడ
ఒక హెల్త్ గురించి చెప్పేటప్పుడు బాబీ గారు ఉన్నారు. సో ఆయన బాడీ బిల్డింగ్లో ఆ లైన్ తీసుకొని బాడీ బిల్డింగ్లో ఆయన ఇంప్రూవ్మెంట్ చేసుకుని డెవలప్మెంట్ చేసుకుని చేశారు. సో ఆయనకి అంటే బాడీ బిల్డింగ్ అంటే చాలా కష్టం, చాలా సాక్రిఫైస్ చేయాలి, చాలా ఫుడ్స్ కూడా ఏంటంటే కొన్ని చేయాలి, టైంకి వాటిని చేయాలి. సో ఇలా నాకు కలిసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే ఒక మనిషి తన జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఏదో అప్స్ అండ్ డౌన్స్, కానీ హెల్త్ని పాటు చేయకుండా హెల్త్ని ఎవరైతే కాపాడుతారో వాళ్ళంటే నాకు చాలా అభిమానం, చాలా గౌరవం. బాబీ గారు ఈ ఏరియాలో ఉంటుందంటే బాడీ బిల్డింగ్ స్టేట్ లెవెల్ కూడా ఆయన ఛాంపియన్షిప్ చేయడం ఇన్స్పిరేషన్. హెల్త్ ఎలా ఉండాలి, ఏజ్తో సంబంధం లేకుండా ఎలా ఉండాలి అని ఆయన ఒక ఇన్స్పిరేషన్. నాకు ఇక్కడ వస్తే అది నాకు చాలా హ్యాపీ. అంటే మా కరాటే కాకుండా అవును వేరే ఉన్న గ్రూప్ నుంచి కూడా మనిషి మాకు ఉన్నారు, నా సబ్జెక్టు సంబంధించిన మనిషి కూడా ఉన్నారండి. సో అట్లా నాకు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మాస్టర్ అందరూ నా ఉంటాయండి. నేను జీవితంలో రేపు సంగతి ఏంటి చాలా మంది చెప్పాను. నేను రేపు 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఉన్నంత వరకు మన తల్లిదండ్రులకి ఇబ్బంది పెట్టకుండా, తల్లిదండ్రుల గౌరవం, వాళ్ళు పాప కష్టపడి వాళ్ళని పెంచారు, వాళ్ళకి మంచి పేరు ఇస్తూ, అంటే ఆ రోజు ఇంట్లో ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ, హెల్త్ బాగుంటుంది, ఎటు చెడు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తానండి, ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్నారు, మందుకు అలవాటు అవుతున్నారు, ఏం చేస్తారండి, ఇంట్లో ఆడపిల్ల ఉందో లేదో చూసుకోండి. అంటే మీ అక్క కానీ చెల్లి కానీ ఆవిడకి పెళ్ళి అవ్వాలి. మీరు కనుక డ్రగ్స్లో కానీ డ్రింక్స్లో కానీ చెడ్డగా తీసుకుంటే ఆ అమ్మాయికి పాపం ఎవరండి సంబంధం ఇస్తారు? ఆ తాగిపోతే ఇంట్లో ఇలా అంటారు. ఇంత కష్టపడి పాపం తల్లిదండ్రులు చదివించి ఎన్ని పెంచితే మీరు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావుని కలిసిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు మాజీ ఎమ్మెల్సీ శ్రీ పివిఎన్ మాధవ్ మరియు విశాఖ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీ పరమేశ్వరరావు, జిఎస్ శ్రీ దానేష్, కోర్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని జరుగుతున్నటువంటి నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ బీజేపీ నాయకుల మధ్య జరిగినటువంటి చిన్న గొడవలు ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. నామినేటెడ్ పదవుల్లో బీజేపీకి 5% కేటాయింపు జరిగిందని, కానీ 2% మాత్రమే ఇచ్చారని అన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పల్లా శ్రీనివాస్ ఈ విషయాన్ని రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుని వెళ్లి టీడీపీ బీజేపీ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోని రాష్ట్ర కోశాధికారి నాగేంద్ర, సుబ్బిరామిరెడ్డి, ప్రకాష్ రెడ్డి, విజయానందరెడ్డి, కరణం రెడ్డి, నరసింగారావు, పొలిమేర శ్రీనివాసరావు, కృష్ణంరాజు, నూకరాజు, నాగేశ్వరరావు, రంగనాయకులు, కృష్ణారెడ్డి, సంతోష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సో మనం అట్లా అందులో నాకు ఎందుకంటే నాకు మనకి నియోజకవర్గంలో మనకి పబ్లిక్ బాగా కష్టం ఉంటుంది. ఇదొక పని నాకు 6 నెలల నుంచి ఒక రోజు కూడా నేను ఖాళీ ఉండలేదు. 83లో వీసీ క్యాంటీన్ నడిపేవాడు. అప్పటికే తెలుసు నాన్నగారు జనాలతో జమైపోయి ఉంటారు. వీళ్ళు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు మన బీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి మాధవ్ గారి నాయకత్వంలో శ్రీ పల్లా శ్రీనివాస్ గారిని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు గారిని కలవడం జరిగింది. అనకాపల్లి జిల్లాలో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లాగే 5% భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ఈ నీటి సంఘాల ఎన్నికల్లో నిలబెట్టాలి, వారిని గెలిపించుకోవాలని నిర్ణయం చేయడం జరిగింది. అయితే కార్యక్షేత్రంలో 5% రాకుండా ఒక 2% వరకు మాత్రమే జరిగింది. మిగిలిన 3% కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. సో ఆ విషయాన్ని మన అధ్యక్షులు వారు శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా సరైన ప్రాతినిధ్యం వహించే విధంగా, ప్రతినిధులు వచ్చే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని మాట ఇచ్చారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం 2 పార్టీలతో ఒక సమన్వయ కమిటీ రాష్ట్ర స్థాయిలో వేసుకొని ఇటువంటి సమస్యలు ఏమన్నా సరే పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని శ్రీ పల్లా శ్రీనివాస్ గారు, శ్రీ మాధవ్ గారు ఈ చర్చల్లో నిర్ణయం చేసుకోవడం జరిగింది. అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అండి ఈరోజు మరి బీజేపీ నుంచి మరి మాజీ ఎమ్మెల్సీ గారైనటువంటి మాధవ్ గారు, అలాగే అనకాపల్లి అధ్యక్షులు, మిగతా మా గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త, మిగతా సీనియర్ నాయకులందరూ కూడా జిల్లా పనిచేస్తున్న స్టేట్ లెవెల్ లీడర్షిప్ అంతా కూడా రావడం జరిగిందండి. ముఖ్యంగా ఈ నీటి సంఘాలకు సంబంధించి కొన్ని డిఫరెన్స్లు ఎక్కడైతే వచ్చినాయో, సమన్వయం లోపించినటువంటి విషయాలు ఉన్నాయో వాటిలన్నింటి మీద కూడా చర్చించుకోవడం జరిగింది.
చర్చించుకున్న తర్వాత ఏదైతే కొంచెం స్టేట్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ అలాగే ఏదైనా ఫామ్ చేసుకుంటే వీటికి పరిష్కారం వస్తుందని ఒక ఆలోచనకు వచ్చాం. తప్పనిసరిగా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసడానికి మేము ఆలోచన చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. కోఆర్డినేషన్ కమిటీ టీడీపీ బీజేపీ కోఆర్డినేషన్ కమిటీ వేసుకుంటే బాగుంటుందని ఒక ఆలోచనకు వచ్చాం. ఆ విధంగా వెళ్తామండి. చర్చించడం జరిగింది. దానికి పల్లా సున్నాన్ గారు, శ్రీనివాస్ గారు సానుకూలంగా స్పందించారు. అనేక రకాల విషయాలు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా మొన్న జరిగిన నీటి సంఘాల ఎన్నికల్లో కొన్ని చోట్ల దురదృష్టకర సంఘటనలు జరిగాయి. కొన్ని చోట్ల టీడీపీ బీజేపీ వాళ్ళు కొట్లాడుకున్నారని చెప్పి వార్తలు రావటం, ఈ నేపథ్యంలో వాటి నిజానిజాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో 5% బీజేపీకి నీటి సంఘాల ప్రాతినిధ్యం రావాలి. అలాగే ఇక్కడుండే ఏకైక నియోజకవర్గం ఎస్కోట్లో కూడా ఆ విధంగా రావాలి. దానికోసం ఒక సమన్వయ కమిటీ వేసుకొని ఆ విధంగా వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. రాబో కాలంలో కూడా అనేక రకాల ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. వాటిలో కూడా ఒక పరస్పరం ఒక అవగాహనతో ముందుకెళ్లాలనే ఆలోచనతో కలవటం జరిగింది. సానుకూలంగా స్పందించారు. ఆ విధంగా రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశంలో ఈ విషయాలని చర్చించి ఆ విధంగా తగు న్యాయం బీజేపీ సంబంధించిన లోవర్ క్యాడర్కి వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఈరోజు మా విశాఖ మరియు అనకాపల్లి జిల్లా కోర్ కమిటీ సభ్యులు అందరూ కూడా వచ్చి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మా గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారిని కలిసి ఇటీవల నీటి సంఘాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రావాల్సిన 5%పై చర్చించడం జరిగింది. కొన్ని మండలాల్లో అయితే ఎల్లకోట వంటి మండలాల్లో, జామి మండలంలో కూడా కొన్ని వివాదాలు చెలరేగాయి. భారతీయ జనతా పార్టీ టీడీపీ కార్యకర్తలకి గొడవలు జరిగాయి. అటువంటి భవిష్యత్తులో జరగకుండా చూడాలని మా మాజీ ఎమ్మెల్సీ మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు గారు, మా జిల్లా ప్రధాన కార్యదర్శి దానీష్ గారు, సీనియర్ నాయకులు అందరూ కూడా వచ్చి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి మరి లిఖితపూర్వకంగా లెటర్ ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి సీఎం గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో, అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారితో మాట్లాడి ఒక సమన్వయ కమిటీ, ఒక కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి రావాల్సినటువంటి 5% నామినేటెడ్ పదవులు కానివ్వండి, ఏవైనా సరే టీడీపీకి 6% వరకు బాగానే వస్తుంది, జనసేన కూడా 15% వస్తుంది, భారతీయ జనతా పార్టీకి మాత్రం 5% కేటాయించారు. అవి కూడా రావట్లేదని మా నాయకులందరూ కూడా శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి తెలియజేయడం జరిగింది. అది పార్టీ పెద్దల దృష్టి తీసుకెళ్ళి మాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక డీటెయిల్స్ చూస్తే అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఒక నికృష్టమైన ప్రభుత్వాన్ని ఇవాళ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. 40 రోజులుగా చేయని తప్పుకు, ఏ తప్పు చేయకపోయినా కేవలం తమ భూమి తమకే ఉండాలని కోరుకున్నందుకు తమ భూమిని ప్రభుత్వం గుంజుకుంటుంటే ప్రతిఘటించినందుకు మా భూమి మేము ఇయ్యం అని చెప్పిన పాపానికి ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల గ్రామానికి సంబంధించిన గిరిజన రైతులు, దళిత రైతులు, బలహీన వర్గాల రైతులను గత 30 రోజుల పైచిలకు జైల్లో పెట్టిన నికృష్టపు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత అప్రజాస్వామికంగా అంటే తమ భూములు తాము ఇవ్వము అంటే వారి మీద కేసులు పెట్టడమే కాకుండా వారిని 3rd డిగ్రీ టార్చర్ కూడా పోలీస్ కస్టడీలో గురి చేసినారు. అక్కడ ఉండే ఎస్పీ గారికి వీడియో కాల్ చేసి వాళ్ళని కొడుతుంటే ఆయన అక్కడ తిరుపతి రెడ్డి గారు, ఎస్పీ గారు చూసి ఆనందించేలాగా కరెంటు షాకులు పెట్టి 3rd డిగ్రీ టార్చర్ చేసి వాళ్ళని హింస పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎంత నికృష్టమైన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు 35 రోజులుగా జైళ్లలో ఉంటే అది సబ్జెక్ట్ కాదట, అది చర్చనీయాంశం కాదట. కానీ పర్యాటక రంగానికి సంబంధించి చర్చ పెడతానంటున్న సన్నాసి రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా, నీకు మనసుందా? నీకు హృదయం ఉందా? నీ నియోజకవర్గంలో నిన్ను ఓటేసి గెలిపించిన ప్రజలు, నిన్ను ఓటేసి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు జైళ్లలో ఉంటే
సిగ్గు లేకుండా పర్యాటక శాఖకు సంబంధించి నేనేదో చేస్తాను పాలసీ పెడతానంటూ ముందుకొస్తున్నావే సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. అయినా నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రకాల పర్యాటకం కొనసాగుతున్నది. ఒకటేమో ఢిల్లీ పర్యాటకం, ఎక్కే విమానం దిగే విమానం తప్ప ₹1 కూడా వచ్చింది లేదు. సంవత్సర కాలంగా ముఖ్యమంత్రి 30 సార్లు ఢిల్లీ పోయినాడు, మంత్రులు 70 సార్లు పోయినారు. కానీ 100 సార్లు పోయినా 100 పైసలు కూడా తెలంగాణకు తేలేని సన్నాసులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. అదే మాదిరిగా రెండో పర్యాటకం బాగా ఉంది, అభివృద్ధి చెందుతున్నది అంటే జైళ్ళ పర్యాటకం. ఎవరు ఈయన మీద మాట్లాడితే వాళ్ళని జైల్లో పెట్టాలా. ఒకవైపు మీరు చూస్తూ ఉన్నారు కొడంగల్ రైతులు జైల్లో 35 రోజులుగా. అదే మాదిరిగా సోషల్ మీడియాలో ఎవరైనా పోస్ట్ పెడితే జైలు. ఆఖరికి ఎల్ఎన్టీ లాంటి ప్రముఖ సంస్థ, అంతర్జాతీయ సంస్థ, దాని CFO ఒక్క మాట అంటే మీ ఫ్రీ బస్ వల్ల మా రైడర్షిప్ తగ్గింది అంటే నిన్ను కూడా జైలుకు పంపుతాననే ఒక నియంతృత్వ పోకడ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడో ఆయనకు ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ గిరిజన రైతులు ఎవరైతే కొడంగల్ రైతులు, కొడంగల్ బిడ్డలు సంగారెడ్డి జైల్లో ఉన్నారో, చెర్లపల్లి జైల్లో ఉన్న మా నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి, మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది, న్యాయం లభిస్తుంది. మేము శాసనసభ వేదికగా ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నాం, నీ అయ్య జాగీరా తెలంగాణ, నీ అయ్య జాగీరా కొడంగల్, భూమి ఇయ్యా, నా సొంత భూమి నేను ఇయ్యా అంటే జైల్లో పెట్టేందుకు ఎవరు నువ్వు? ఆరోపణలు చేయడంలో అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో టీడీపీకి మించిన వాళ్ళు లేరు. వైఎస్ఆర్సీపీపై బురద జల్లడం అనే లక్ష్యమే తప్ప బియ్యం అక్రమ రవాణాపై చర్యలే లేవు. రాష్ట్రంలో బియ్యం వ్యాపారం చేసిన వాళ్ళంతా చంద్రబాబు సొంత మనుషులే కదా. వారిపై ఈ ప్రభుత్వం ఎందుకు ఉక్కుపాదం మోపడం లేదు? ఎవరిపైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకంటే కూటమి కనుసన్నల్లోనే బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది కనుక. ఏంటి రాష్ట్రంలో సాధించింది అని అంటే, ఒక విషయంలో ఆరోపణలు చేయడంలోనూ లేదంటే అబద్ధాన్ని నిజంగా చెప్పడంలోనూ కేవలం గత ప్రభుత్వ వైఫల్యం అనే పదానికి ప్రాచుర్యం పొందే విధంగానే కూటమి ప్రభుత్వం ఈ 6 మాసాలు కాలయాపన చేసింది. ఉదాహరణ, బియ్యం అక్రమ రవాణా ఉంది. నిజంగా చెప్తున్నాం, మా మీద బురజల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురజల్లి కార్యక్రమానికి పెట్టుకుంది తప్ప రాష్ట్రం మొత్తం మీద అక్రమ రవాణా విషయంలో ఉక్కుపాదం మోపుతాం. ఏటు ఉక్కుపాదం మోపుతున్నావు? ఉక్కుపాదం మోపుతాం అంటే చుట్టూ మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే కదా రాష్ట్రంలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు. ఒక్కరి మీదనూ ఉక్కుపాదం మోపేవా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మాత్రం ఇదంతా జరుగుతుందని చెప్తున్నాను. ఇది కేవలం నేను ఒకటి మాట మీడియా ద్వారా చెప్తున్నాను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానికానికి. ఇది కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల కనుసన్నల్లోనే జరిగింది. రేపు జరగబోతున్నటువంటి విషయం కూడా వాళ్ళ కనుసన్నల్లోనే జరిగింది తప్ప, ఇటీవల మంత్రి వచ్చాడు సివిల్ సప్లై మినిస్టర్ ఇక్కడికి వచ్చి, ఇక్కడ కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు ఇక్కడ ఉన్నాయి, ఏ స్టేషన్ అయినా నువ్వు ఒకటేదో ప్రైవేటు 2 స్టేషన్లు అలా విజిట్ చేసి CFSలు ఏవైతే ఉన్నాయో 2 చేసి పక్కనే నువ్వు ఎందుకు వదిలిస్తావు? మీ బంధువానాలనా, లేకపోతే మీ తాలూకా అనుబంధానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనాలా, లేదు మీకు పెట్టుబడిదారులుగా ఉన్నటువంటి శక్తులు అనాలా? కేవలం ఏంటంటే ఉక్కుపాదం మోపుతున్నా అని చెబుతూ పేరు గొప్ప ఊరు దెబ్బ అని అంటుంటారు. మా సామెతలు ఉంటాయి. ఒక్కరి మీదనే ఎటువంటి చర్యలేని ఇంతవరకు తీసుకున్నావా? మనోహరే కాదు, సివిల్ సప్లై మినిస్టర్ కాదు, అక్కడ ఉన్నట్టు ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలైనా సరే మీరు తీసుకున్నటువంటి చర్యలు ఒకటైనా మీ ద్వారా ప్రశ్నిస్తున్నా, ఇంతవరకు ఎవరి మీద చర్య తీసుకున్నాం? ఇవన్నీ కూడా తాటాకు చప్పులు లేని మార్గం అర్థం అవుతుంది. తాట తెస్తానన్నారు, తాట తీయట్లేదు. ఈ అక్రమ రవాణా చేస్తున్నటువంటి వాళ్ళు వందల సంఖ్యలో పిల్లలు అస్వస్థతకు గురవుతున్నా అక్కడి నుండి తరలించవలసినటువంటి పాడైపోయిన దొడ్డు బియ్యం ఇంకా పాఠశాలల్లోనే ఉంచారు. ఇంకా పిల్లలకి అదే అన్నం పెడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 8 లక్షల పిల్లల బతుకులతో ఆడుకుంటోంది. దీని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించిన బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీ ఎస్ కుమార్. ఈరోజు మొదలుపెట్టినారు హాస్టల్ దగ్గరికి పోయి ఏదో
మధ్యాహ్నం భోజన పథకం లెక్క వెళ్ళిన అందరూ ముక్కుముడిగా పోయినారు. విద్యార్థులు చనిపోకముందు చేయాల్సిన పని అదంతా. ఇవి ఆరంభ సూరత్వంగా ఉండకూడదు. ఇది 8 లక్షల మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నేను డిమాండ్ చేస్తున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున, ఎస్సీ మోర్చా తరఫున, మీరు హాస్టళ్లలో ఉన్నటువంటి పూర్తి ఖరాబైన బియ్యాన్ని, దొడ్డు బియ్యాన్ని ఎన్ని క్వింటాలను మీరు వాపసు తీసుకున్నారో లెక్కలు చెప్పండి. ఇంకా హాస్టళ్లలో ఉన్నాయి అవన్నీ కూడా. ఆ బియ్యాన్ని వాపసు తీసుకోలేదు. ఎక్కడో అక్కడ మీడియాకు పత్రికలకు చెప్పడం కోసం తీసుకున్న తప్ప అన్ని హాస్టల్లో దొడ్డు బియ్యం ఇంకా అక్కడే ఉన్నాయి. ఈ సమస్య దారి మళ్ళీ వరకు అట్లా చూపిస్తారు, మళ్ళీ అవే వాడతారు. ఈ ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. దళిత వ్యతిరేక ప్రభుత్వం ఇది, గిరిజన వ్యతిరేక ప్రభుత్వం ఇది. నిన్న వికారాబాద్లో 9 మంది విద్యార్థులు అస్వస్థకు గురైతే రహస్యంగా హైదరాబాద్కు తరలించారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమున్నదో మీకు తెలుస్తుంది సాయంత్రం వరకు. నాణ్యమైన భోజనం పెట్టమని చెప్పి అని డిమాండ్ చేస్తే దీని వెనక కుట్ర ఉన్నదని చెప్పి వాళ్ళ మంత్రులు ప్రకటనలు చేస్తారు. విద్యార్థుల మీద కుట్ర ఉన్నదని చేయడం అనేది వీళ్ళకే తగ్గింది. ఎవరికి ఇంతవరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లా చెప్పలేదు ఇప్పటివరకు. తప్పుంటే సరి చేసుకోవాలి. చాలాసార్లు చెప్పినాడు, మాకు సద్విమర్శ చేయండి, మేము తప్పకుండా మేము వాపసు తీసుకుంటాము, మేము ఆలోచిస్తాము, మా ఆయన తప్పులుంటే సరిదిద్దుకుంటాము. ఏ ఒక్క తప్పు కూడా ఇప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్దుకున్న పని లేదు. ఒకవేళ సరిదిద్దుకుంటే ఇవన్నీ కూడా తగ్గేటి. మీరు తినండి, ఒక్కరోజు తినడం కాదు, ఒకరోజు ఏదో అట్టహాసం ప్రారంభించడం కాదు, కమిటీలు వేయండి. రోజుకు తినడం చెప్తున్నది ఎంతవరకు చేస్తారో చూడాలి. ఇప్పుడు రాత్రి అదే జరిగేది ప్రకటించి రోజు టీచర్లు తింటున్నారు, అక్కడ కమిటీ తింటున్నారు అని చెప్పారు కదా. మరి వికారాబాద్లో 9 మందికి విద్యార్థుల అస్వస్థత ఎట్లయింది? ఆ తిన్నటువంటి ఉపాధ్యాయులకు కానీ ఆ కమిటీకి కానీ కూడా అస్వస్థతలు వాళ్ళు కావాలి కదా. అంటే ఆ కమిటీలు కూడా అక్కడ తినడం లేదు, కమిటీ సభ్యులు ఎవరు కూడా అటువైపు పోలేదు. ఏదో మీడియా కొరకు లేదా ప్రజలకు చెప్పడం కోసం చేయడమే తప్ప ఆచరణలో చిత్తశుద్ధి లేదు. ఈరోజు కూడా అట్టహాసంగా మేము తయారు చేసినాము పంపిస్తున్నామని కూడా అది అమలయ్యే అవకాశం చేయాలని చెప్పని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు ఎంతమంది చెప్పిన లెక్కలు చెప్తే బాధ అనిపిస్తుంది. అభంశుబంధుల పిల్లలు మీ ప్రభుత్వం మీద నమ్మకం, సంక్షేమ శాఖ మీద నమ్మకంతో చేర్పిస్తే బీద పిల్లలు, పేద పిల్లలు నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలు అయినట్టు ఓట్లు దండుకునేటప్పుడు డిక్లరేషన్లు, అధికారంలోకి వచ్చినాక హామీలు, బడ్జెట్ అప్పుడు కేటాయింపులు ఎక్కడ అమలవుతున్నది? విజనే లేని జగన్ రెడ్డికి విజన్ 2047 అర్థం కాదు. నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. ఒక 2-3 రోజుల క్రితం మనం రాష్ట్రంలో 2047వ సంవత్సరానికి రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఉండాలి, అసలు మనము మన భవిష్యత్ తరాలు ఏ విధంగా ఉండాలి, ఉండాలి అంటే ఈ రోజు నుంచి మనం ఏ విధంగా పరిపాలన చేసుకోవాలి, మన రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోవాలి అనే ఒక రోడ్ మ్యాప్ని 2047 స్ట్రాటజీ డాక్యుమెంట్గా మనం విడుదల చేసాం. చాలామంది వచ్చారు, చాలామంది చూశారు, రకరకాల ఏమంటారు స్టేట్మెంట్లు వచ్చాయి. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, ఇంకా దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉండాలి, ఇట్లా చాలా డిస్కషన్ జరిగాయి. కానీ అంత పెద్ద డాక్యుమెంటు, చాలా పెద్ద డాక్యుమెంట్ అది. ఒక్కొక్క ఫీల్డ్ క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉండాలి, దాన్ని ఉంటారు, దీనికి స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి, ప్రతి ఒక్క ఫీల్డ్, ప్రతి రాష్ట్రంలో మన యొక్క జనాభా ఏ ఫీల్డ్తో అయితే మమేకమై ఉంటుందో ఆ ప్రతి ఒక్క ఫీల్డ్ ఏ విధంగా ముందుకు పోవాలి అన్న అంత పెద్ద డాక్యుమెంట్లో రాష్ట్రంలోని ఒకే ఒక్క వ్యక్తికి మాత్రం ఏమీ కనపడలేదంట. అస్సలేమీ కనపడలేదంట. ఏదో సినిమా చెప్పాడు, అస్సలేమీ కనపడలేదంట. వాళ్ళ పత్రిక సాక్షిలో ఇవాళ ఇంత పెద్ద హెడ్డింగ్ వేసుకున్నాడు. మొదటి పేజీలో పెద్ద హెడ్డింగు, దాని గురించి రెండో పేజీలో ఇంకా పెద్దది. విజన్ 27 ఓ డొల్ల డాక్యుమెంట్, జగన్మోహన్ రెడ్డి విజన్ 2047 2047 ఓ డొల్ల డాక్యుమెంట్ అంట. అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి, అంటే ఆయన విద్యార్హతలు ఏవో నాకే తెలీదు, ఆయన చాలా దీంట్లో ఫస్ట్ క్లాస్ వచ్చాయని చెప్తుంటారు, ఆయన ఎప్పుడైతే బయటపెట్టలేదు. ఆయన విద్యార్హతలు ఏంటో దీని గురించి ఇంత లెవెల్లో ఇది ఉంది, లేకపోతే ఇది డొల్ల డాక్యుమెంటు అని చెప్పడానికి ఆయన అర్హతలు ఏంటో అనే విషయం పక్కన పెడితే, చంద్రబాబు గారు ఇది మొదటిసారి కాదు విజన్ డాక్యుమెంట్ని చెప్పడం.
1998 జనవరి 26వ తేదీనే విజన్ 2020 అంటూ ఒక డాక్యుమెంట్ని ఇచ్చారు. ఆ తర్వాత గవర్నమెంట్లు టీడీపీ గవర్నమెంట్ వచ్చినా ఇంకో గవర్నమెంట్ వచ్చినా ఇన్వేరియబుల్లీ విధి లేకన్నా సరే ఆ 2020 డాక్యుమెంట్నే ఫాలో అయ్యారు. ఆ 2020 డాక్యుమెంట్ వచ్చినప్పుడు విజన్ 2020 డాక్యుమెంట్ 98లో వచ్చినప్పుడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 24-25 ఏళ్ళ కుర్రోడు, అంతకంటే ఎక్కువ లేదనుకుంటాను బహుశా ఆయన వయసు. ఆ వయసులో ఆయనకి ఆ రోజు ఆ డాక్యుమెంటు కూడా డొల్లా అంటూ చెప్పాడు. 98లో విడుదల చేసిన విజన్ 2020 పనికిరాందంట, వేస్ట్ అంట. ఇప్పుడు 2047 కోసం ఇచ్చిన డాక్యుమెంట్ కూడా పూర్తి డొల్ అంట. సరే, ఆయనకు సాక్షి పేపర్ ఉంది, ఆయన ట్విట్టర్లో బ్లూ టిక్ పెట్టుకొని అకౌంట్ తెచ్చుకోగల శక్తి, డబ్బు, దశకం అంతా ఉంది. సరే, వాళ్ళ పేపర్ కాబట్టి వాళ్ళు ఫ్రంట్ పేజ్లో బ్యాన్ చేసుకోగలరు, వాళ్ళ సొంత పేపరు వాళ్ళ ఆవిడ నడుపుతుంది, ఆయన వేసుకుంటాడు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నెక్స్ట్ రాగల 25 సంవత్సరాలకి మన రాష్ట్రం ఎలా ముందుకు పోవాలి అని ఒక గైడ్లైన్స్ ఇస్తే ఆ గైడ్లైన్స్లో లేదు ఇంకా ఎక్స్ట్రా ఉండొచ్చు లేదా ఇవి తక్కువ ఉన్నాయి అని చెప్తే అర్థం ఉంటుందేమో అని మొత్తం డాక్యుమెంటే డొల్లా అంటే అసలు డాక్యుమెంట్ గురించి మీకు ఏమన్నా ఐడియా ఉందా? పోనీ 1998లో ఇచ్చిన విజన్ 2020 కూడా పనికిరాంది అంటూ దాదాపు ఒక 5-6 కాలములు పెట్టి ఎందో వేస్తూ వచ్చారు ఇవాళ సాక్షిలో. జగన్మోహన్ రెడ్డి గారు విజన్ 2020 వల్లనే ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్ అనే ఒక కొత్త బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆరోపణలు చేయడంలో అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో టీడీపీకి మించిన వాళ్లు లేరు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ. కాంగ్రెస్ ప్రభుత్వం 8 లక్షల పిల్లల బతుకులతో ఆడుకుంటోంది. బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి శ్రీయస్ కుమార్. విజనే లేని జగన్ రెడ్డికి విజన్ ఎట్ ది రేట్ ఆఫ్ 2047 అర్థం కాదు. నీలాయపాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం. విజయవాడ పుస్తక మహోత్సవ కమిటీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం శ్రీనితో సమావేశం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.